నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయగాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో హై డెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు బాలవర్ధన్ రెడ్డి విజయగాథను తెలుసుకుందాం పదండి. బీఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివాడు. ప్రముఖ ఫార్మా కంపెనీలో 5 ఏళ్లు ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేశాడు. కానీ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. వ్యవసాయం చేయాలనుకున్నాడు. సొంతూరు కదిలాడు. అందరిలా వరి సాగు కాకుండా కొత్తగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడిపైన దృష్టి సారించాడు. అయితే డైరీ రంగంలో నష్టాలు ఎదురయ్యాయి. అయినా కుంగిపోలేదు. సేద్యంలోనే రాణించాలని నిర్ణయించుకున్నాడు. మిత్రుడి సలహాతో హై డెన్సిటీ పద్ధతిలో జామ తోటల సాగు చేపట్టాడు. శ్రమకు కాస్త నైపుణ్యతను జోడిస్తే సాగులో అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువ రైతు బాలవర్ధన్ రెడ్డి. వేలాది చెట్లతో దగ్గరగా గుబురుగా విస్తరించి చెట్లకు గుత్తులుగా జామకాయలు కాసిన ఈ జామతోట మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం అంచన్పల్లి గ్రామంలో ఉంది. ఈ జామతోట సాధారణంగా మనం చూసే జామతోటలకు భిన్నంగా కనిపిస్తోంది కదా. హై డెన్సిటీ విధానంలో 8 ఎకరాల విస్తీర్ణంలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు ఈ యువ రైతు బాలవర్ధన్ రెడ్డి. నికర ఆదాయం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాలవర్ధన్ రెడ్డి బీఎస్సీ ఫార్మాస్యూటికల్స్ కెమిస్ట్రీ చదివాడు. ప్రముఖ కంపెనీలో 5 ఏళ్లు ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేశాడు. 2015 సంవత్సరంలో ఉద్యోగం మానేసి వ్యవసాయం వైపు అడుగులు వేశాడు. సొంత పొలం 6 ఎకరాలుంది. దీంతో వ్యవసాయం చేసుకోవాలని స్వగ్రామం చేరుకున్నాడు. అయితే గ్రామంలో అధిక శాతం రైతులు వరి, మిగతా పంటలు సాగు చేస్తుండటం గమనించాడు. వారిలా కాకుండా కొత్తగా ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. డైరీ వైపు దృష్టి సారించాడు. కానీ వర్షాలు సరిగా పడక గ్రాసాలు అందుబాటులో లేక పశుపోషణపై ప్రభావం చూపింది. దీంతో నష్టాలు ఎదురయ్యాయి. పోగొట్టుకున్న చోటే పొందాలన్నది ఈ రైతు ఉద్దేశం. అందుకే వెనకడుగు వేయలేదు. ఉద్యాన పంటలపై దృష్టి సారించాడు. మిత్రుడి సలహా మేరకు జామ సాగు మొదలుపెట్టాడు. మాకు సొంత పొలము 6 ఎకరాలు ఉందండి. మా అమ్మగారు 2015లో చనిపోయారు. మా నాన్న 2002లో చనిపోయారు. మేము ఇక వ్యవసాయం చేసుకుంటే కొంచెం బెటరే అన్నట్టు వ్యవసాయం వైపు వచ్చాము. ఇంక వచ్చిన తర్వాత ఇంకా వరేస్తే ఇంకా పాత పద్ధతిలో చేస్తే బాగుండదు, మనం ఏమైనా కొత్త చేయలే అన్నట్టు ఆలోచనతో డైరీ ఫామ్ మొదలుపెట్టాము. అప్పుడు కొంచెం 2015లో అట్లా వర్షాలు లేవు. 3 ఇయర్స్ కొంచెం ఇబ్బంది అయింది. వాటర్ తక్కువ అయ్యి కొన్ని 2 ఆవులు చనిపోవడం, అట్లా డైరీలో కొద్దిగా లాస్ అయినాము. మళ్ళీ ఏం చేద్దామనే ఆలోచనలో మళ్ళీ తోట పెడదామన్నట్టు హార్టికల్చర్ క్రాప్స్ పైన మనకు పెద్ద అవగాహన లేదు. మా మండలంలో జామ పెట్టడం ఈ రైతులు లేరు ఎక్కువ. దానికోసం బెంగళూరులో మా ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి సలహాలు ఇచ్చారు. ఈ జామ పెడితే బాగుంటుంది అని. ఆయన బెంగళూరు మా కొలీగ్, ఆయన యాక్చువల్గా. ఆయన సలహాల మేరకు ఇంకా బెంగళూరు సైడ్ వెళ్ళాము. 2 months అక్కడ ఉన్నాము. జామ గురించి పూర్తి వివరాలు సేకరించి యూట్యూబ్లో వీడియోలు చూడడం కానీ, రైతులను నేరుగా వెళ్ళి కలవడం కానీ, ఇట్లా వాళ్ళ అనుభవాలు తీసుకొని బెటరే బాగుంటుంది అన్నట్టు చేద్దామని ప్లాన్ చేసినాం. కానీ మా ఓన్ ల్యాండ్ కొద్దిగా దూరం ఉంటుంది. ఈ ల్యాండ్ లీజ్ ల్యాండ్, ఇది 14 ఎకరాలు తీసుకున్నాం లీజ్కి. దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్కు ఉంది. ఇది మామనార్ నుంచి తాండ్రు మెయిన్ రోడ్కు ఉంది. మనకు మార్కెటింగ్కి ఇబ్బంది ఉండదు. ఇంకా నా ఆలోచనతోనే మనము ఈ తోట ఈ లీజుకు తీసుకోవడం జరిగింది. ఇది 12 సంవత్సరాలు లీజు, కానీ వాళ్ళ బంధువులు అవుతారు వాళ్ళు. ఇంకా అట్లా తీసుకున్నాం. లీజుకు తీసుకున్న తర్వాత ఇక దీనికి డ్రిప్ ఇరిగేషన్ మాకు గవర్నమెంట్కి వెళ్ళి వచ్చింది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి విశ్వనాథ్ రెడ్డి గారు హెచ్ఓ వాళ్ళు సబ్సిడీ ద్వారా మాకు అందివ్వడం జరిగింది ఈ డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ అయిన తర్వాత ప్లాంట్స్ మేము బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ తోటలోనే మేము క్లోన్స్ కట్ చేసుకుని వచ్చి మేము బయట నర్సరీ వాళ్ళతో చేపించుకున్న తర్వాత 2019 ఆగస్టు 27 ప్లాంటేషన్ స్టార్ట్ చేసినాం మేము. అప్పుడు దగ్గర 2 years ఇంకా కాలేదు. 2 years తోట ఇది.
ఫస్ట్ క్రాప్ మాకు 8వ నెలలే మాకు రిటర్న్స్ వచ్చినాయి. ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయింది. సొంత పొలం రహదారికి దూరంగా ఉండటంతో మార్కెటింగ్కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 14 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో డ్రిప్ పైపులు ఏర్పాటు చేసుకున్నాడు. బెంగళూరు నుంచి మొక్కలను తీసుకొచ్చాడు. 2019లో సాగు మొదలుపెట్టాడు. 8 నెలలకే మొదటి పంట రావడంతో రైతుకు పెట్టుబడి అందివచ్చినట్లయింది. వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన పండ్లను అందించటమే లక్ష్యంగా సాగులో పూర్తి సేంద్రియ ఎరువులనే వినియోగిస్తున్నాడు బాలవర్ధన్ రెడ్డి. దేశవాళీ ఆవు నుంచి వచ్చే పేడ మూత్రాలను ఎరువుగా చెట్లకు అందిస్తున్నాడు. ఉద్యానాధికారుల సహకారంతో తోటలోనే చిన్న పాండును ఏర్పాటు చేసుకుని అందులో చేపలను పెంచుతున్నాడు. ఆ చేపల నుంచి వచ్చిన వ్యర్థాలను పంటకు ఎరువుగా పారిస్తున్నాడు. ఇక జామ చెట్లలో ప్రధానంగా ఎదురయ్యే పిండి నల్లి, నిమటోడ్స్ సమస్యలను సేంద్రియ విధానంలో పరిష్కరిస్తున్నాడు. సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నాడు. సాధారణంగా జామ సాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపరు. పెద్దగా లాభాలు రావని భావిస్తుంటారు. పంట కోసం ఏడాదంతా నిరీక్షించాల్సి వస్తుందని ముందుకు రారు. అయితే యువ రైతు బాలవర్ధన్ రెడ్డి మాత్రం మండలంలోనే ప్రయోగాత్మకంగా పూర్తి సేంద్రియ విధానంలో జామ సాగు చేస్తున్నాడు. ఏడాదంతా కాయ దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా జామ సాగు చేస్తున్నాడు. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం పంటకు కావలసిన పోషకాలను సేంద్రియ ఎరువుల ద్వారా అందిస్తున్నాడు. జీవామృతం, ఘన జీవామృతం, బ్రహ్మాస్త్రం, మీనాస్త్రం, వేప కషాయాలతో పాటు వేస్ట్ డీకంపోజర్ను సమయానుకూలంగా జామ తోటకు అందిస్తూ మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. సుభాష్ పాలేకర్ గారి విధానంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. మన దేశవాళీ ఆవు, మన ఇండియన్ బ్రీడ్ సంబంధించిన ఒక ఆవు ఉంది మా దగ్గర, గిర్ అని. దాని మూత్రం ద్వారా, దాని పేడ ద్వారానే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. అలాగే ఈ ప్రత్యేకంగా దీంట్లో మళ్ళీ ఏదైనా ఒక ఉండాలి, చేపల పెంపకం చేద్దామని ఆలోచనతో కూడా మాకు మా ఏఓ సార్ గారు కృపాకర్ రెడ్డి గారి సౌజన్యంతో మాకు ఈ చేపల గుంత ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో చేపలు పెంచుతున్నాం. అలాగే చేపల వల్ల మాకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా అంటే అమోనియా రిలీజ్ చేస్తాయి చేపలు. ఈ అమోనియా మనం డైరెక్ట్ మనం కెమికల్ రూపంలో ఇవ్వకుండా వాటర్ని రెగ్యులర్గా మేము తోటకి ఇస్తాము. అదొక విధంగా మనకు తోటకు యూజ్ఫుల్, మనకు సెకండ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. అలాగే ఆర్గానిక్ పద్ధతిలో మేము ఇప్పుడు ఈ జామకైతే మేము ప్లాంటేషన్ చేసినప్పుడు ఏమి వేయలేము, ఎరువులు గిట్ట ఏమి వేయలేము. పెట్టిన తర్వాత జీవామృతము, ఘనజీవామృతము ఇవి రెగ్యులర్గా ఇస్తూ పోతున్నాం. డే బై డే కాకుండా డైలీ మేము వాటర్ తోటకి పోయే ప్రతిసారి మామూలు వాటర్ పోతే దాంతోపాటు జీవామృతం ఖచ్చితంగా పంపిస్తాం. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా రసాయనాలు, పురుగు మందులు వాడలేదు. జామ తోటల్లో అధికంగా ఎదురయ్యే పిండి నల్లి, నిమటోడ్స్ వంటి సమస్యలను సేంద్రియ పద్ధతిలోనే పరిష్కరిస్తున్నాడు. గంజి, ఇంగువ ద్రావణాలతో పాటు వేప కషాయాలను పిచికారీ చేస్తున్నాడు. ఈ జామలో చాలా సమస్యలు, మెయిన్ సమస్య అంటే ఈ పిండి నల్లి, ఈ నిమటోడ్స్ ప్రాబ్లం జామ రైతులకు తెలిసిన విషయం ఇది. ఈ పిండి నల్లికి మేము స్టార్టింగ్ అయితే మామూలుగా దాని వే ఎక్కువ లేకుండా తక్కువ ఉన్నప్పుడు గమనించి, ప్రతి చెట్టును గమనించి అది మామూలుగా వచ్చినట్టు దాన్ని కట్ చేయడము, లేకపోతే కొమ్మలు ఎక్కువ మోతాదులో ఉన్న కొమ్మలు కట్ చేయడం, లేదంటే కొంచెం ఇప్పుడైతే సర్పు వాడుతున్నాము. సర్పు సోడా కలిపి స్ప్రే చేస్తున్నాం. అది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ కంట్రోల్ కాకుండా కూడా ఈ సుభాష్ పాలేకర్ గారి విధానంలో ఈ గంజి ద్రావణము, ఇంగువ, ఈ వేప కషాయం ఇవన్నీ కలిపి స్ప్రే చేస్తే అది కూడా మంచిగా ఉంటుంది. ఈ ఇంగువ ద్రావణం స్ప్రే చేయడం కూడా నెక్స్ట్ వచ్చే పూత ఎక్కువ వస్తుంది ఈ ఇంగువ ద్రావణం వల్ల, ఈ ఆర్గానిక్ మెథడ్లో. మొదట్లో అందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే రాణించలేవని వారించినా పట్టుదలతో విజయాన్ని సాధించి ఇప్పుడు వారి చేతే శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ యువ రైతు. వినియోగదారులకు రసాయనాలు లేని ఆహారాన్ని అందించడమే తన ప్రధాన లక్ష్యం అంటున్నాడు. మేము ఇది ఇప్పటివరకు ఎలాంటి రసాయనాలు వాడలేదు. ఈ గడ్డి మందులు కొట్టడం కానీ, యూరియా కానీ, ఇట్లా గ్రోమర్లు వేయడం కానీ, గుళికలు చల్లడం కానీ ఇలాంటివి ఏం లేవు. కానీ మంచి దిగుబడి ఉంది ఇప్పటివరకు. చాలామంది స్టార్టింగ్లో మేము పెట్టినప్పుడు అన్నారు ఇది సక్సెస్ అవుతుందా కాదా ఈ ఆర్గానిక్ మెథడ్లో అని అన్నారు. కానీ కొంతవరకు కాదు, మొత్తం 100% మేము రీచ్ కాలేము మా సక్సెస్ని. కానీ 90% బెటరే ఉంది ఆర్గానిక్లో. వ్యవసాయంలో వస్తున్న వినూత్న మార్పులు పండ్ల తోటల సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఎకరాకు 100 మొక్కలు ఉండే చోట 1100 మొక్కలను నాటుతూ 5 టన్నుల దిగుబడి వచ్చే చోట 15 టన్నుల దిగుబడి వస్తూ ఉండటంతో రైతులు సాగులో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా ఈ పద్ధతి జామ సాగు రైతులకు లాభాల పంట పండిస్తోంది. మిగతా పంటలతో పోల్చితే జామ పండ్లకు ఏడాదంతా గిరాకీ ఉండటంతో హై డెన్సిటీ పద్ధతులను ఆచరిస్తూ తైవాన్ జామ సాగు చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు ఈ యువ రైతు. మొదటి ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి చేతికంది నికర ఆదాయం పొందుతున్నాడు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దేశీయంగా అంతర్జాతీయంగా సుమారు 40 దేశాల్లో జామ మార్కెట్ అవుతోంది. సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినట్లు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేకపోతున్నాయి. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం 4 నుంచి 5 టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది. ఈ క్రమంలో అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగు చేసే పద్ధతి అందుబాటులోకి రావడంతో రైతు హై డెన్సిటీ విధానాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎకరాకు 1100 మొక్కలు నాటాడు. ఎటు చూసినా మొక్కకు మధ్య 6 అడుగుల దూరం ఉండే విధంగా చూసుకున్నాడు. అంతర కృషికి కాస్త ఇబ్బందిగా ఉన్న హై డెన్సిటీ పద్ధతిలో మొక్కలు దగ్గరగా నాటుకోవటం వల్ల అధిక దిగుబడులు అందుతున్నాయంటున్నాడు. ప్రస్తుతం 8 ఎకరాలకు గాను 9,500 మొక్కలు ఉన్నాయి. ఇవే మొక్కలు పాత పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే 30 ఎకరాలు అవసరమయ్యేదంటున్నాడు. మేము ఆ ఐడెన్సిటీ విధానంలో తోట ఎకరాకి మేము 1100 మొక్కలు పెట్టినాము. 6x6 6 అడుగులు ఎటు చూసుకున్న మొక్కకి. మధ్యలో అంతర్కృషికి ఒకటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ మాకు అట్లా పెట్టుకోవడం వల్ల అట్లా ఐడెన్సిటీ విధానం పెట్టడం వల్ల కూడా ఈ ఎండాకాలం మనం జామ క్రాప్ ఇచ్చినప్పుడు ఎండకు కాయలు ఎర్రగడం ఇట్లా అవుతుంది. దగ్గర ఉంటే ఎట్లా అవుతుంది అంటే కొంచెం నీడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం లాభమే ఈ ఐడెన్సిటీ విధానంలో. పొలం కూడా ఇప్పుడు 9,500 మొక్కలు ఉన్నాయి. ఈ 8 ఎకరాలు ఎకరాకి 1100 వేసుకుంటే 1100 చిల్లర ఉంటాయి మొక్కలు. ఈ ఐడెన్సిటీ విధానంలో ఇప్పుడు ఈ 900 మొక్కలు మనం పాత పద్ధతిలో పెడితే ఒక 30 ఎకరాలు పెట్టాల్సి వస్తుండే. మనం 30 ఎకరాల్లో పండించేది ఐడెన్సిటీలో మనం 8 ఎకరాలనే చేస్తున్నాం. ఈ అంతర్కృషిగా మేము ఒక చిన్న ట్రాక్టర్తో ఈ గడ్డి తీయడం కానీ, ఈ లేబర్ ఖర్చు తక్కువ చేసుకోవాలని ఎక్విప్మెంట్ ఎక్కువ వాడుతున్నాం. ఈ స్ప్రేలు కొట్టినప్పుడు కూడా ఈ బ్యాటరీ పంపులు కానీ ఈ ట్రాక్టర్కే సెట్ చేసుకొని కొట్టడం కానీ ఇలాంటి ఖర్చులు తక్కువ చేసుకుంటే మనకు బాగానే ఉంటుంది. ఈ పద్ధతిలో మొక్క పరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించుకుంటూ మొక్కకు కావలసిన వెలుతురు, గాలి ప్రసరణ జరిగేలా చూసుకుంటున్నాడు. కొమ్మ కత్తిరింపులు, సస్యరక్షణ చర్యలు మొదలైన పనుల్ని ఎప్పటికప్పుడు చేసుకోవటం వల్ల మంచి ఆదాయం వస్తుందంటున్నాడు. జామలో మెయిన్ ఏంటంటే ఈ క్లోనింగ్ మెథడ్స్ మొక్కలు ఇవి. మనం ఈ మెయిన్ ఈ జామలో ఫెయిల్ అయ్యేటప్పుడు కూడా చాలామంది, ఎందుకంటే ఈ గ్రాఫ్టింగ్ మెయిన్ ఇది మొక్కలకి. మనకు ఎట్లాంటి సీజనల్గా ఫ్రూట్ అనేం కాదు జామ. ఈ తైవాన్ పింకు సీజనల్ ఫ్రూట్ ఏం కాదు ఇది. మనం ఈ మెయిన్ ఈ గ్రాఫ్టింగ్ కరెక్ట్ చేసుకోలేమంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈ కొమ్మలు కట్ చేయడం, కొమ్మలు కత్తిరింపుడు, ఇది మనం కరెక్ట్ చూసుకొని ఈ కొమ్మలు ఈ హైట్ పోయిన కొమ్మలు కట్ చేసి అక్కడ నుంచి 4 బ్రాంచులు వస్తాయి. అక్కడ నుంచి పూత స్టార్ట్ అవుతుంది. అట్లా మేము సంవత్సరానికి ఒక ఫుల్ కటింగ్ కట్ చేస్తాము, ఇంకొకటి పెన్సిల్ కటింగ్ అని లైట్గా కట్ చేస్తాము. పైన చిగురులో ఒకటి తీసేస్తే అక్కడ నుంచి వేరే బ్రాంచ్లు వచ్చేసి అట్లా మేము రెగ్యులర్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నాం. జామ కూడా అంటే సీజనల్గా ఒకటేసారి తోట మొత్తం ఒకటేసారి వచ్చి ఒక 10 టన్నులు 20 టన్నులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోకుండా రెగ్యులర్ మార్కెట్, ఓన్ మార్కెట్ మనమే చేసుకునే ఉద్దేశంతో మనం ఈ 3 బిట్ల డివైడ్ చేసుకున్నాం ఈ 8 ఎకరాలు. ఈ ఒక ఫస్ట్ బిట్ ఒక 3 ఎకరాలు, 5 ఒక 3 ఎకరాలు మిగిలింది అట్లా చేసుకున్నాం. దళారులపై ఆధారపడకుండా తానే స్వయంగా పండ్లను విక్రయిస్తున్నాడు. రహదారి దగ్గరగా ఉండటంతో తోట వద్దే పండ్లను అమ్ముతున్నాడు. కిలోకి 30 నుంచి 40 రూపాయల చొప్పున ప్రతిరోజు 2 క్వింటాల వరకు పండ్లను విక్రయిస్తున్నాడు. తద్వారా లాభదాయకమైన నికర ఆదాయం లభిస్తోందని ఈ యువ రైతు చెబుతున్నాడు. ఒక 2 క్వింటాల దాకా ఇక్కడ 2 లేదా 3 క్వింటాల దాకా అమ్ముతాం. ఇప్పుడు కరోనా టైం కాబట్టి కొంచెం తక్కువ అవుతున్నాయి. ఇప్పటి వరకు 40 రూపాయల కేజీ చేసినాం. ఈ మొన్నటి నుంచి కొంచెం రేట్ తక్కువ చేసినాం. ఈ మామిడి సీజన్ కాబట్టి ఇంకా కస్టమర్స్ కూడా తినే వాళ్ళు తక్కువ, ఈ మామిడి తింటారు కదా ఎక్కువ. అట్లా ఇప్పుడు 30 రూపాయల కేజీ చేస్తున్నాం తోటలో. ఇప్పుడు రోజు 2-2.5 క్వింటాల దాకా ఇక్కడనే అమ్ముతున్నాం. మా ఊరు వాళ్ళే మాతో 30 రూపాయలకి అట్లా తీసుకొని ఈ హైవే పైన పెట్టుకొని అమ్ముతారు. వాళ్ళు 40-60 ఇట్లా వాళ్ళ లాభం చూసుకొని అమ్ముతారు వాళ్ళు. ఇప్పటి వరకు మేము జామ అయితే లోకల్లోనే మార్కెట్ చేసుకున్నాము. బయటికి సిటీకి వెళ్ళడం కానీ బయటికి వెళ్ళడం ఏం తీసుకపోలేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు కాయలు ఒకవేళ ఎక్కువ అయితే కూడా ఇక్కడ పోవు. అప్పుడు మేము సూపర్ మార్కెట్లో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రెగ్యులర్గా ఇద్దామనే ప్లాన్తో మేము ఉన్నాం. చాలామంది రైతులు మా దగ్గరకు వచ్చారు. మేము కూడా మేమే కొన్ని మొక్కలు కూడా మేము పెంచడం జరిగింది. చూద్దాం నర్సరీలో, ఎందుకంటే మదర్ ప్లాంట్ మెయిన్ ముఖ్యం నర్సరీలో కూడా. మనం కొత్తగా వచ్చే రైతులు కూడా మెయిన్ మొక్క దొరుకుతుంది 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు ఉన్నాయి జామ మొక్కలు తైవాన్ పింకు.
అలాంటివి ఎట్లా అంటే మనము పెట్టే ముందు కూడా ఫస్ట్ మదర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, ఏ ప్లాంట్ నుంచి వీళ్ళు క్లోన్స్ కట్ చేసుకొని వస్తారు, వాళ్ళు ఏ మెథడ్లో పెంచారు, క్లోనింగ్ అంటుకట్టడం, నెమటోడ్స్ ప్రాబ్లం మెయిన్ నర్సరీ నుంచి కూడా చాలా నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి జామ. ఇట్లా మనం రైతులు కూడా మనం మంచి మొక్కలు అందించడం బాగుంటుంది అన్నట్టు మేము గ్రాఫ్టింగ్ చేసిన కొమ్మలు అనవసరంగా పడేయడం ఎందుకు, దాని ద్వారా చూద్దాం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అన్నట్టు కొన్ని మొక్కలు చేశాము. నర్సరీ లేదు మా దగ్గర, కానీ వేరే నర్సరీ వాళ్ళకి మేము క్లోన్స్ కట్ చేసుకుని పోయి ఇచ్చి వాళ్ళతో చేపించుకొని తీసుకొని రావడం జరిగింది. అట్లా కూడా మేము మొక్కలు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినాం, కొన్ని మొక్కలు అమ్మడం కూడా. కొంత అమ్మడం అంటే ఇది బిజినెస్ అని ఏం కాదు, కానీ రైతుకి మంచి మొక్కలు అందించడం అనేది కూడా మనకు అట్లా బాగుంటుంది అన్నట్టు. మేము ఇప్పటివరకు ఒక 8 ఎకరాల దాకా వేరే రైతులకు ఇచ్చినాము. కోస్గి మాజీ ఎంపీ పొంటాడు ప్రతాప్ రెడ్డి అని, ఆయనకు ఒక 4 ఎకరాలకు ఇవ్వడం జరిగింది. ఇంకోటి మిద్దె పైన పెంచుకోవచ్చు, జామ చెట్టు పెద్దగా ఏం కాదు. ఈ మామూలు కొంతమందికి మిద్దె పైన పెంచుకోవడానికి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ మొక్కల్లో కూడా మెయిన్ మనకు అంటే మదర్ ప్లాంట్ కరెక్ట్ ఉంటే మనకు వచ్చే జనరేషన్ నెక్స్ట్ వచ్చే మొక్కలు కూడా బాగుంటాయి అన్నది మా ఉద్దేశం.